ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 2025 4వ వారం, అంటే మనము మాసాన్ని 4 భాగాలుగా చేసుకొని చెప్పుకుంటాం. 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే కొంతమంది నాకు ఉద్యోగం వస్తుందని చెప్పన్నారు, ఫిబ్రవరిలో రాలేదు, ఏది నమ్మకండి అని పాపం ఒక నాయుడు అనేటువంటి వ్యక్తి పాపం మెసేజ్ చేశారు. నాయుడు గారికి మరియు ఇతరత్ర ప్రేక్షకులకి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీరందరూ జన్మజాతకాన్ని కూడా పరిశీలింపజేసుకోండి. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాకపోతే వ్యర్థమైనటువంటి వ్యక్తులతో ఏం మాట్లాడను నేను. గోచార ఫలితాలు 40-50% వరకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి, లేదంటే సరిపోతాయి. జన్మజాతక ఫలితాలు 90% ఉంటాయి. ఇలా ఎన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఉంటుంది, కానీ చెప్పాలి. ఎందుకంటే పాపం కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ మనకు వస్తున్నారు కదా, వారిని ఆహ్వానిస్తూ అలాంటి నాయుడు గారు లాంటి వారికి, కొంతమంది వారికి కూడా గోచార ఫలితాల కన్నా జన్మజాతక ఫలితాలు మీకు బలంగా ఉంటాయి. గోచార ఫలితాలు అనేది మనం వెళ్ళే మార్గంలో ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి, వాటిని దాటుకొని వెళ్ళవచ్చును అని చెప్పేటువంటి ఉపాయం. ఉదాహరణకి ఎల్లమ్మ, ఎల్లయ్య, ఏలేశ్వర్, అంటే 7 కొండలు అటువంటి అందరికీ ఇదే పాట. ఈశ్వరమ్మ, ఈశ్వరయ్య మరియు ఊర్మిళ, ఊర్వశి ఇలాంటి వ్యక్తులకి ఇదందరూ కూడా మేషరాశికి వస్తారు. మరి మేషరాశి వారందరికీ ఇవే ఫలితాలు ఉంటాయా? మేషరాశి ఒక ఆయన కోటేశ్వరుడు ఉన్నాడు, ఒక ఆయన బికారి ఉన్నాడు, ఒక ఆయన మధ్యస్థంగా ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి? వారి వారి జాతకాలు ఉన్నటువంటి జన్మజాతక ఫలితాన్ని మనం అన్వయించుకునే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే మనకి లాభంగా ఉంటుంది. గోచార ఫలితాలు అనేది ఈ వారంలో మీరు కొత్త ప్రయత్నం ప్రారంభం చేయవచ్చు, విద్యా సంబంధ అనుకూలత ఉంటుంది. ఎస్, ఇది సూచిస్తున్నాం. దీన్ని బట్టి మీరు కొద్దిగా శ్రమ పడితే మీకు మంచి లాభాలే. నెగిటివ్ ఉందనుకోండి, అంటే గోచారటువంటి పాపగ్రహాల పాపస్థానాన్ని బట్టి ఇక నెగిటివ్గా ఉంది, జాగ్రత్తగా ఉండని చెప్పడం మా ఉద్దేశం. అది తెలుసుకుంటే మాస ఫలితాలు కానీ, రోజువారీ ఫలితాలు కానీ, అలాగే మనకి ఈ ఉగాది పంచాంగంలో కానీ అనేక రకాల శుభ ప్రయత్న లాభాల కోసము మీరు ఈ పని మొదలుపెట్టమని చెప్పేదే సూచించే శాస్త్రం. దీన్ని మీరు బాగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే అష్టైశ్వర్య ప్రాప్తి మీ సొంతం. ఉద్యోగం ఏమిటి, అఖండ కుబేరులు అవ్వచ్చు, ఇందులో సందేహం లేదు అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇప్పుడు మరి మనం 22వ తేదీ ఫిబ్రవరి నుంచి 28వ తేదీ ఫిబ్రవరి మధ్య కాలంలో ఉన్నటువంటి వార ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారంలో చాలా చాలా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద అదృష్ట యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యాభివృద్ధి బాగా కనబడుతుంది. పోటీ పరీక్షల్లో బ్రహ్మాండ విజయం సాధిస్తారు. అకాడమిక్ పరీక్షల్లో కూడా మంచి విజయం సాధించగలిగే అవకాశం. కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ముఖ్యంగా ఏదైనా పదవి లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్వదేశంలో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆత్మీయుల కలయిక కూడా అనుకూలంగా కలిగించే అవకాశం. ఆస్తి పంపకాల్లో అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సోదరుల మధ్య సఖ్యత, ఇంట్లో శుభమైనటువంటి వాతావరణం, వస్తు లాభము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు. శుభకార్యాచరణ బాగా కనబడుతోంది. తప్పకుండా ఒక మంచి వివాహాది, నిశ్చయ తాంబూలాదులు, గృహప్రవేశాది, శంకుస్థాపనాది లాంటి శుభయోగాలు పొందుకోవచ్చు. షష్ఠి పూర్తి లాంటి మహోత్సవంలో కూడా పాలు పంచుకునే అవకాశం. బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైనటువంటి సంపద. మిత్రుల వల్ల విదేశీయానం, విదేశాలు, స్త్రీ నివాసం. విదేశాలలో పనిచేస్తున్న వారికి కూడా గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇక H1B వీసాలు లాటరీ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి H1B వీసాలు కూడా పొందుకునే అవకాశం ఈ వారంలో కనుక అటువంటి లాటరీలు ఉంటే, అబ్బే లేదండి మార్చిలో ఉంటాయి, అప్పుడు మార్చిలో చూసుకుందాం, అటువంటి ఉంటే మీకు తప్పకుండా అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము అనుకూలంగా కనపడుతోంది. అలా అని చెప్పేసి నేనేదో మీరు జూదం ఆడాలని, గుర్ర పందాలు ఆడాలని, షేర్ మార్కెట్లో ఇక పొలోమంటూ పెట్టుబడి పెట్టాలని అనుకోకండి. ఎందుకంటే 3వ వారంలో దాదాపుగా 5 రోజులలో కనీసం 3 రోజులు నష్టాలే పలికింది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంటుంది. సో కాబట్టి ఏదైనా సరే పెద్దవాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకొని మన జన్మజాతకంలో అదృష్ట యుగాన్ని పెంపొందించుకుంటూ, దాని అంటే జన్మజాతక ఫలితాలు ఇంకా అనుకునడానికి పరిహారాలు చేసుకుంటూ, దైవనామస్మరణ, మాతాపితృల యొక్క స్మరణ, మాతాపితృల సేవ, మాతాపితృల యొక్క ఆశీర్వచనాన్ని పొందుకున్న వారికి అదృష్టం బ్రహ్మాండంగా ఉంటుంది.
అక్కడ తప్పకుండా మీరు భగవద్ ఆరాధన చేస్తూ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచన ఫలితం పొందుకుంటే ఉద్యోగంలో విద్యలో రాణింపు ఉంటుంది. అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ఉంటుంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు, రోగనాశనాన్ని పొందుకోవచ్చు, యజ్ఞయాగాది క్రతులు నిర్వహించేటువంటి అవకాశాలు, వివాహ సంబంధమైనటువంటి సానుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మనం రోజువారీ చెప్పుకునే ప్రతి వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం ఈ వారంలో అదృష్ట యోగాన్ని, ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. అన్ని రకాల వ్యాపారాల్లో శుభయోగాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభవంతంగా ఉంటుంది. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి పదమైనటువంటి శుభయోగాలు. ఈ వారం మొత్తం మీకు అత్యంత ఆనంద యోగ పరంపర కొనసాగుతుంది. ప్రతి వారం కూడా మీకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి 22, 23 తేదీలలో జాగ్రత్తగా ఉండండి. మిగిలిన రోజులలో మీకు చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. అన్ని రకాల వ్యాపారాల్లో లాభసాటి వ్యవహారాలు, కొత్త వ్యాపార భాగస్వామితో కలిసి వచ్చేటువంటి అవకాశము, సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశము, తీర్థయాత్ర సేవన, అలాగే మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ఉద్యోగంలో కూడా స్థిరమైనటువంటి తత్వం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో ఈ వార్షిక పరీక్షల్లో గాని, పోటీ పరీక్షల్లో గాని, ఇంతకు ముందు రాయవలసినటువంటి పరీక్షలు ఏమైనా అంటే బ్యాక్లాగ్ పరీక్షలు ఉంటే వాటిల్లో కూడా మంచి విజయం సాధించే అవకాశం. కానీ 22, 23 తేదీలలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు సమయ పాలన బాగా పాటిస్తే ఆ 22, 23 తేదీలలో మీకు మంచి లాభాలు ఉంటాయి, లేదా నష్టాన్ని పొందుకుంటారు. అలాగే 22, 23 తేదీలలో మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదానికి దూరంగా ఉంటే మంచిది. తదుపరి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు చాలా అనుకూలవంతమైన ధన ధాన్య వృద్ధి, అప్పుల బాధల నుంచి విముక్తులవచ్చు. తప్పకుండా మీకు రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. కుటుంబ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. వివాహ సంబంధ వేడుకలు గాని, అటువంటి చర్చలు గాని, నిశ్చయితాంబులాలు గాని, ఇతరత్ర ఏదైనా పెద్దల అంగీకారం కోసం ఎదురు చూస్తున్న ప్రేయసి ప్రియులకు కూడా లాభాలు పొందుకునే అవకాశం. తప్పకుండా మీకు అనుకూలవంతమైన వైవాహిక జీవనం, శుభకరమైన సంతాన ప్రాప్తి, అంటే కృత్రిమ సంతానం కావచ్చు, అంటే IVF ద్వారా సంతానాన్ని పొందుకోవచ్చు, లేదా సహజ సంతాన వార్త వినేటువంటి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా చాలా మంచి సంతాన యోగాన్ని పొందుకోవచ్చు. వ్యాపార పరంగా మనము ప్రతిరోజు చెప్పుకునే వ్యాపారం ఉన్నాయి కదా, బోలెడు వ్యాపారాలు, అన్ని వ్యాపారాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, లాభమే, అన్నిట్లలో కూడా లాభమే. కానీ 22, 23 తేదీల్లో కాస్త కొత్త వ్యక్తులతో పరిచయం కానీ, అధికంగా పెట్టుబడి పెట్టే విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభవంతమైన స్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయండి. రైతన్నలకి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు, సూపర్ మార్కెట్, కిరాణా లాంటి వ్యాపారాలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఆశించినటువంటి ధనయోగము, కుటుంబ సౌఖ్యము, ఆత్మస్థైర్యము, సోదర మైత్రి, గృహలాభము, స్థలము లాభము, పొలము లాభాన్ని పొందుకునే అవకాశాలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశాలు, LIC, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఆదరణ, ఆనంద యోగ. అయితే ఈ జ్యోతిష పండితులు 22, 23 తేదీలలో కాస్త సంయమనం పాటించండి. అనవసరంగా ఎక్కడైనా సరే హడావుడిగా మిమ్మల్ని పిలిచి డిబేట్ పెట్టాలనుకుంటే మాత్రం అందులో పాలు పంచుకోకండి. అది మీకు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే ఈ రాశి వారికి ఈ వారంలో మీకు మంచి వృత్తి ఉద్యోగ లాభాలు, విద్యాపరమైన అభివృద్ధి, విదేశాలకు కూడా మంచి విద్యా లాభం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాల్లో ఉద్యోగ ప్రయత్న లాభాలు పొందే అవకాశం, అటువంటి వీసా సంబంధ సౌలభ్యం కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని, ఉద్యోగాన్ని, ధనాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం, చక్కటి మాట తీరుతో, వ్యవహార శైలితో అందరిలో ఆనంద యోగాన్ని పంచుకుంటారు, పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ అదృష్ట జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారంగా కనబడుతోంది. వీరికి అదృష్టవంత జాతకులు, ధనయోగము, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశము, మాతాపితల సౌఖ్యము, పెద్దల నుంచి రావాల్సినటువంటి ప్రాపర్టీ మీకు అందే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు, ఆర్థిక ఆనందపరమైనటువంటి ధనలాభాలు, రుణపీడ పరిహారం, రోగనాశనం కూడా బాగా ఉంది. పట్టుదల బాగా ఉంటుంది ఈ వారంలో మీకు. అందువల్ల
రాజకీయ నాయకులకి నియోజకవర్గ ప్రజల చేత అదృష్ట యోగమే, చాలా మంచి అదృష్ట లాభాన్ని పొందుకుంటారు. ఈ వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే అందరికీ అన్ని రకాల వ్యాపార లాభాలు ఉన్నాయి. ప్రతి వ్యాపారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యాపారంలో మీకు అభివృద్ధి, లేదా ఒకే రోజులో అన్ని రకాల వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, ఈ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, వేరే రాష్ట్రానికి కానీ వేరే దేశానికి కానీ మీరు ఎక్స్టెండ్ చేయవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినవచ్చు. అలాగే ఇంట్లో ఆనందకరమైన సరదా వాతావరణం, సంతాన యోగం కానీ, పిల్లల వల్ల మంచి ఆనందం కానీ, షష్ఠపూర్తి మహోత్సవాలు కానీ, వివాహ యోగ్యత కానీ, మాతాపితృల షష్ఠపూర్తి మహోత్సవాలు కానీ తప్పకుండా జరిగే అవకాశం కనబడుతోంది. వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం కనబడుతోంది. దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతన వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, గృహయోగము, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం, ఇంటికి కావలసినటువంటి విలువైనటువంటి గృహోప అలంకరణ వస్తు సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం కూడా కనపడుతోంది. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి కనపడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత సానుకూలవంతమైన స్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ఇక వృత్తి ఉద్యోగాదులు అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం. విద్యార్థికి ఊహించినటువంటి విద్యాభివృద్ధి, బెస్ట్ ర్యాంకు రాగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. బ్యాక్లాగ్ పరీక్షలన్నీ కూడా సంపూర్ణ విజయాన్ని సాధించుకోవచ్చు. మీ క్రమశిక్షణ, మీ పట్టుదల, మీ మనోధైర్యము, ఐఏఎస్, ఐపీఎస్, ఎంబీఏ, సిఏ లాంటి పరీక్షల్లో, లేదా ఏవైనా వార్షిక పరీక్షల్లో సంపూర్ణ విజయం మీ సొంతము. తప్పకుండా మీరు అనుకో సాధిస్తారు. విదేశాల్లో కూడా పట్టుదలతో ఉద్యోగాన్ని పొందుకుంటారు. విదేశాల్లో మంచి నూతన గృహప్రవేశం ఉంటుంది. విదేశాల్లో కూడా నూతన వ్యాపార ప్రారంభం చేయవచ్చు. అలాంటి శుభయోగాలు కనబడుతున్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు ఆహ్లాదకరమైన పండగ వాతావరణం చెప్పవచ్చును. ఈ పండగ వాతావరణంలో 10 మందిలో కూడా అద్భుతమైనటువంటి గౌరవాన్ని పొందుకుంటారు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు కూడా చాలా అదృష్టయోగం కనబడుతోంది. ఊహించని విజయాలు, ఆర్థికపరమైన అభివృద్ధి బాగా ఉండడం, నూతన వ్యాపార ప్రారంభం, వృత్తి ఉద్యోగాదుల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి బదిలీలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడానికి ప్రయత్నం చేయవచ్చు. తప్పకుండా మీకు అద్భుతమైన ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. మంచి మాట తీరు, ఎవరితోనైనా సరే చాలా అనువుగా, అనుకూలంగా మాట్లాడగలిగే అవకాశం. ఈ ఆస్తి పంపకాల్లో ఖచ్చితంగా మీకు మంచి ఆస్తి పాస్తులు పొందుకోవడం, పంపకాల లాభాలు పొందుకోవడం, మాతాపితృల సౌఖ్యము, కుటుంబంలో ఏదైనా శుభకార్యము, శుభవార్త వినడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అనేక రకాల శుభయోగాలు. సోదరుల మధ్య మైత్రి బ్రహ్మాండం. తప్పకుండా సోదరులతో అనుకూలవంతమైన ఆర్థిక బాధ్యత, శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షలు కానీ పరిపూర్ణ విజయం సాధించవచ్చు. అలాగే ఉద్యోగస్తులకి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి సంపద బ్రహ్మాండం, రొయ్యలు, చేపల చెరువుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. మిరపకొళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, రైతన్నలకి మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీ పంట దిగుబడి బ్రహ్మాండము, అనుకూలత బాగా ఉంది. పంటకి నీరు సమృద్ధిగా అందుతుంది. పంట లాభాలు బలంగా ఉన్నాయి. కాకపోతే నేను సోదరులకి, రైతులకి చెప్పేది ఒకే అది హెచ్చరిక అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి. ఏదైనా సరే మీరు రసాయనాలు పిచికారి చేసి పంట పండించిన పంటల వల్ల మీ నెక్స్ట్ మూడో తరం సంతానం పొందలేరు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీ మనవడికి నాకు తెలిసినంత వరకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. మీ మనవరాలికి కూడా. ఎందుకంటే అది మీరే కారణం ఏంటండి? మేము కారణం అవుతాం. రసాయనాలు ఎందుకు చదువుతున్నావు? ఆ రసాయనాలు తినడం వల్ల సంతానహీనత ఏర్పడుతుంది. ఆ పంటలు తినడం వల్ల. ఇప్పుడు తినడం మొదలుపెట్టి వాళ్ళకి యుక్త వయస్సు వచ్చేసరికి సంతాన వృద్ధి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. బలంగా వాళ్ళు పోగొట్టుకుంటారు గ్యారంటీ. ఇలాగే రసాయనాలు చదివితే వాళ్ళ సంతానం అవ్వదు. అటు ఇటు కాని వాళ్ళగా ఉండరు వాళ్ళు. అంటే ఆడ మగ కాకుండా కూడా ఉండరు వాళ్ళు. ఇక్కడ ఆలోచించుకోండి. అంటే పుంసకులుగా ఉన్నటువంటి అపుంసకులుగా మారుతారు. కాబట్టి రైతులు ఇప్పుడు ఖచ్చితంగా మనం సేంద్రియ ఎరువుల వైపు వెళితే మన వంశాంకురాలు నిలబడతారు. సనాతన ధర్మం కూడా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని ఆలోచించుకొని ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా రైతులకి పంట లాభం, అనుకూలతలు, శుభయోగాలు. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా సానుకూలవంతమైన శుభయోగాలు. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాటిలైట్ పరీక్షలు కూడా
మంచి సంపూర్ణ విజయం సాధించగలిగే అదృష్ట యోగము చాలా బాగుంటుంది. ఈ వారంలో మీకు అన్ని రకాల శుభయోగాలు ఉన్నాయి. ఇచ్చిన ధనం తిరిగి రావడం, ఉద్యోగ ప్రాప్తి, విదేశానం, విదేశాలు స్థిర నివాసం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కాస్త సంయమనం పాటించాల్సిందే. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా అతి ఆవేశము, అతి నిరుత్సాహము రెండు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. మధ్యస్థంగా ఉండండి. ఎలాగూ మనకి మధ్యలో మహాశివరాత్రి ఉత్సవం జరుగుతుందిగా, ఆ రోజున మీరు తప్పకుండా నక్తము అంటే నిరాహార దీక్ష, ఉపవాసము, జాగరణము తప్పకుండా చేయండి. మీకు చాలా మంచి మానసిక స్థైర్యము పొందుకోగలిగే అవకాశం, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరందరూ ఈ శివరాత్రి జాగరణ మహోత్సవాల్లో పాలు పంచుకునే ప్రయత్నం తప్పకుండా చేయండి. ఇప్పుడు చెడు ఫలితాలు ఉన్నాయా? లేదండి, పర్వాలేదు. కానీ శ్రమాధిక్యత వల్లనే శుభ ప్రయోజనాలు. విద్యార్థులు బాగా చదువుకున్నారు, పాపం బ్రహ్మాండ కష్టపడుతున్నారు, చదువుకుంటారు, మంచి అంటే ఫలితాలు బాగున్నాయి. మరి బెస్ట్ ర్యాంక్ రావాలా? మీకు వద్దా? బెస్ట్ ర్యాంక్ రావాలంటే మీరు గంట ముందుగా పరీక్ష కేంద్రంలో ఉండండి. అంటే చదువుకోకుండా దుప్పటి గప్పి 10 రోజులు పడుకొని పరీక్ష రోజున గంట ముందు వెళ్తే పాస్ అవుతామా అనుకోకండి. మీకు శ్రమకు తగినటువంటి ఫలితం పొందాలంటే ఇవాళ మీరు గంట ముందు, ఈ వారంలో జరిగే పరీక్షల్లో గంట ముందు పరీక్ష కేంద్రాల్లో ఉంటే హడావుడు లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయగలుగుతారు. ఉత్తీర్ణత రావడం కాదు, బెస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. హడావుడిగా 10 నిమిషాల ముందు వెళ్ళారనుకో సామాన్య ఫలితాలు కనబడుతోంది. ఈ వారంలో ఉన్నటువంటి మధ్యస్థ ఫలితాలు. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే మీకు ధనయోగము, విద్యాలాభము, విదేశీయానము, బంధులాభం, మిత్ర సౌఖ్యం ఉంటుంది. అయితే ఇక్కడ వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి. ముఖ్యంగా ఈ వేద పండితులు, బ్రాహ్మణోత్తములు సావాస దోషం వల్ల నష్టపోయే ప్రమాదం. అనవసరపు మరకల వ్యక్తులతో ఈ యొక్క పండితులు, పామర్ లాంటి వాళ్ళు వెళ్ళి సావాసం ఏర్పరచుకుంటే సావాస దోషం గుణాభవంతు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో గనుక మీరు అంటకాగితే, జన అజ్ఞాన వేదికల వాళ్ళ మాట వింటే నష్టాన్ని పొందుకుంటాం. ఆ మధ్య వింటున్నాను నేను, ఈ మధ్య కూడా కొంతమంది హిందూ ధర్మం గురించే కొంతమంది ఎర్ర జెండా పెట్టుకొని పాటలు పాడుతూ ఉంటారు. నేను తప్పనట్లే, కానీ కేవలం మీరు ఈ సనాతన ధర్మం గురించే నెగిటివ్ ఎందుకు మాడుతున్నారు అర్థం కాలేదు నాకు. అంటే ధర్మంగా ఉండడం తప్ప నా దేవాలయము, నా దేవుడు, నా గౌరవము, నా భక్తి, నా విశ్వాసానికి మీకొచ్చిన నొప్పి ఏంటి నాకు అర్థం కాల. ఈ ఎర్రజెండ వాళ్ళకి కావచ్చు, లేదా మరకలకు కావచ్చు, ఇతర మతాల వారికి కావచ్చు, నా ధర్మం గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు ఎక్కడిది? ఈ జన అజ్ఞాన విధికల వాళ్ళ మధ్యలో ఇది మూఢ నమ్మకము, ఇది బూఢ నమ్మకము, ఇది గూఢ నమ్మకము అనే వ్యక్తులు కూడా ఎక్కువ మంది ఉంటారు. ఒరే మీరు దేశాన్ని బాగు చేయాలనుకుంటే ఇతర మతాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర, వాళ్ళ మసీదుల దగ్గరనో, వాళ్ళ చర్చిల దగ్గరనో కూర్చొని వారికి ఉపన్యాసాలు ఇవ్వండి, పర్వాలేదు. అప్పుడు మా దగ్గరికి రండి. నా దేవాలయ వ్యవస్థలో తప్పకుండా మనకి 100 మందికి ఉపాధి కలుగుతుంది. అటువంటి విషయ పరిజ్ఞానమైనటువంటి జన అజ్ఞాన విధికల వాళ్ళు ఇంకొకళ్ళు నా సనాతన ధర్మం గురించి, నా దేవాలయ వ్యవస్థ గురించి మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. అది మీకు మంచిది కాదు. భవిష్యత్తులో జన చైతన్యం పెరిగింది. ఇప్పుడు సనాతన ధర్మ చైతన్యం పుందుకొస్తోంది. అది గుర్తుపెట్టుకోండి. అది పాల పొంగు కాదు. అనిర్వచనీయమైనటువంటి నవ సమాజ స్థాపన కోసం అందరూ నడుము కడుతున్నారు. దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. జన అజ్ఞాన వేదికల్లారా, ఇతర బోబులు, గోబులు, బైరీలు, బోరీలు, గోరీలు జాగ్రత్త. మాట తూలితే ప్రమాదంలో పడతారు. హెచ్చరికగా చెప్తున్నా నేను, ఇది బెదిరించట్లేదు. మీరు జాగ్రత్తగా ఉంటూ సమాజంలో కలిసి ఉందాం, అంతే తప్ప నెగిటివ్ గా మాట్లాడి ప్రమాదానికి తెచ్చుకోకండి. ఎవరిని వదిలిపెట్టే అవకాశం ఉండదు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు ఎవరిని కూడా ఉపేక్షించబడే అవకాశం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మమ్మల్ని కలవమని చెప్పట్లేదు, మమ్మల్ని మీలో కలుపుకోమని అభ్యర్థించడం లేదు. కాబట్టి ఇటువంటివి దూరంగా ఉంటే మంచిదన్న విషయాన్ని మన ఛానల్ ద్వారా నేను కూడా చెప్తున్నాను. విషయాన్ని ఇది నా అభిప్రాయం కాదు, ఇది నిశ్చయం. ఇది జాగ్రత్తగా ఉంటేనే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా లోకల్ని అందరం పాటుపడదాం, అన్ని మతాల వాళ్ళు కలిసి ఉందాం, అన్ని కులాల వాళ్ళు కలిసి ఉందాం, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వ్యతిరేకమైన మాటలు చెబుతూ ఒకళ్ళు రెచ్చగొడుతూ, ఒక బ్రాహ్మడు, ఒక శూద్రుడు, ఒక కోమటి, ఒక రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడకండి. వర్ణాలు ఎక్కడ కూడా వర్ణ మాత్ర వ్యవస్థ ఉంది. ఇది వర్ణ వ్యవస్థ మాత్రమే, కుల వ్యవస్థ కాదు. తెల్లోడు బ్రిటిష్ తెల్ల ఈ వ్యవస్థ గురించి అధికంగా మాట్లాడకూడదు. ఇందులో రాజ్యాంగం చూపించకండి. రాజ్యాంగం మాకు తెలుసు, మేము చదువుకుంటున్నాం రాజ్యాంగాన్ని. కుల వ్యవస్థ ఎంతవరకు ఉంది, ఎక్కడి వరకు ఉండాలనే విషయాన్ని అందరికీ చెప్పారు. ఆ విషయం గురించి అనవసర చర్చ వద్దు. అందరం ఉందాం, కలిసి ఉందాం, అంతవరకు మాత్రమే విషయం ఉంది. ఈ నవ సమాజ స్థాపనలో అన్ని కులాల వారికి, మతాల వారికి అందరికీ సమాన హక్కులు ఉంటాయి. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అంతే తప్ప కొత్తగా అనవసరంగా ఇతర వ్యక్తుల్ని మీరు హింసించే ప్రయత్నం చేస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. సరే, ప్రస్తాంశంలో ఈ రాశి వారికి వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపార లాభాలు, కళాకారులకు, క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత ఉంది. ఈవెంట్ మెన్ వారికి, బోర్బావుతో వారికి మంచి లాభాలు పొందిన అవకాశాలు. మత్స్యకారులకు కూడా మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. రైతన్నలకి
పంట లాభం ఉంది. కాకపోతే జాగ్రత్తగా ఉండే ప్రయత్నం, నోరు అదుపులో ఉంచుకోవడం, జాగ్రత్తగా మాట్లాడడం, గొప్ప వాళ్ళతో మాట్లాడడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, ఇలాంటి విషయాల్లో పెద్దల సూచన సలహాలు తీసుకోండి. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది, లేదా కొద్దిగా నష్టాన్ని పొందిన అవకాశం. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష పండితులు, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లు కూడా కొద్దిగా అధిక శ్రమ వల్లనే మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు ఉద్యోగం కోసం అనవసరంగా లంచం ఇచ్చి ఉద్యోగం కోరుకోకండి. శ్రమ వల్ల మీ యొక్క నిబద్ధతతో మీరు ఉద్యోగాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మంచి ఉద్యోగం ఉంది, ఉద్యోగ అభివృద్ధి కూడా ఉంది. ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే వారు ఉద్యోగం మార్పుకు ప్రయత్నం చేయకండి, అది మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, పశుపక్షాదులకి ఒకసారి పశు వైద్యులు వెళ్ళి చూపించే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. మిగతా విషయాల్లో కూడా శుభయోగము, వస్తులాభము, కుటుంబ సౌఖ్యము, తల్లిదండ్రుల మాట వింటే అదృష్ట యోగం, తల్లిదండ్రుల మాట వినకపోతే దురదృష్ట యోగం. విద్యార్థులు కాస్త శ్రమ పడితే బెటర్ ర్యాంకు పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవన యోగం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 4వ వారం 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వీరికి ఈ వారంలో ఆకస్మికమైనటువంటి ధనయోగము, ఆకస్మికమైనటువంటి ఉద్యోగ లాభం కూడా ఉంది. ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభం చేసే అవకాశం, గృహయోగము కానీ, స్థల లాభం కానీ, పొలము లాభం కానీ, ఆస్తిపాస్తులు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. గత 10 ఏళ్లుగా కోర్టులో ఏవైనా సమస్యలు ఉంటే సమస్యలు పరిష్కారం అవ్వడం, కోర్టులో ఉన్నటువంటి మీ ధనము కానీ, అంటే డిపాజిట్ చేసి ఉంటారు కదా, సో ఎవ్రీ మంత్ రెంట్లు వెళ్తుంటాయి, లేదా పొలం వచ్చేటువంటి డబ్బులు కావచ్చు, ఇలాంటివన్నీ కానివ్వండి, లేదా ఆస్తులు కానివ్వండి, తప్పకుండా ఈ వారంలో విడుదలయ్యే అవకాశం. దానివల్ల మంచి ధనయోగాన్ని పొందుకోబోతున్నారు. ఆకస్మిక ధనం ఎప్పుడో 20 ఏళ్ల క్రితమో 10 ఏళ్ళ కూడా డబ్బులు ఇచ్చాడు, ఆ వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేసి మీ డబ్బులు మీకు ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తప్పకుండా మీకు ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. కొత్తగా వృత్తి ఉద్యోగాదుల్లో కూడా మంచి లాభాలు పొందుకుంటారు. ఉద్యోగ అభివృద్ధి కూడా బ్రహ్మాండం కనబడుతుంది. చాలా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చును. వస్తు లాభము, వాహన యోగం కూడా ఉంది. ఇక డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి బాగా కలిసి వచ్చే అవకాశం. అలాగే కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, ఈ ఆస్తి పంపకాల్లో కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగం, మంచి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా చక్కటి అవకాశాలు, ఆర్థిక లాభాలు. ఈ వారంలో మీరు సినిమా విడుదల చేయవచ్చును. బ్రహ్మాండంగా ఉంటుంది, కలిసి వస్తుంది. మనం రోజువారీ చెప్పుకునే వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి? భాగస్వామి వ్యాపారంతో అనుకూలత ఉంటుంది. రోజువారీ వ్యాపారాల్లో కూడా మనం చెప్పుకుంటున్నాం కదా రోజు, అటువంటి వ్యాపారంలో వృద్ధి, ఇంకా వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశము, వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కూడా మీరు వ్యాపారాన్ని విస్తరించగలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం, కాంట్రాక్టులకి మంచి ధనలాభాన్ని కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఊహించినటువంటి ధనయోగాలు, కాంట్రాక్ట్ లభించే అవకాశాలు కనబడుతున్నాయి. మనము ప్రతి విషయంలో కూడా ఈ రాశి వారికి గొప్ప వ్యక్తులతో పరిచయాలు, వివాహ సంబంధ అనుకూలతలు, విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి అదృష్టయోగంగా చెప్పవచ్చు. అద్భుతంగా కలిసి ఉంటారు. ప్రతి పనిలో అనుకూలతని, ఆనందాన్ని, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఇక షేర్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము, ధనయోగాన్ని పొందుకునే అవకాశం. తప్పకుండా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ఈవెంట్ వారికి మంచి అనుకూలతలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతులందరికీ మంచి అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభవంతమైన శుభస్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. విద్యాపరమైన అభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? అద్భుతమే. పూర్వజన్మ పుణ్యఫలం కావచ్చు, మాతాపితృల ఆశీర్వచనం కావచ్చు, ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఈ వారంలో పూర్తి చేసుకుంటారు. కొత్త ఉద్యోగ ప్రాప్తి, లేదా రాజకీయ రంగ ప్రవేశము, రాజకీయ రంగంలో మంత్రి పదవి లభించడం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, విదేశాల్లో కూడా మంచి కళా క్రీడా సంబంధ అనుకూలతలు పొందుకునే అవకాశాలు, అద్భుతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఆత్మస్థైర్యం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, కుటుంబపరమైనటువంటి సహాయ సహకారాల వల్ల ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి వ్యాపారపరమైన అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు,
ఇంట్లో ఉన్నటువంటి అనేక రకాల మనస్పర్ధల నుంచి విముక్తులయ్యే అవకాశం, విడిపోదామనుకున్న భార్యాభర్తలు శాశ్వతంగా కలిసి ఉండగలిగే అవకాశాలు, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కనపడుతున్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి మన రైతు సోదరులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. పూలు పళ్ళు కూరలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను లాభాలు. రైతు సోదరులు తప్పకుండా మీరు సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి, రసాయనాలు వాడకూడదు. అలాగే ఈ వారంలో మీరు తీర్థయాత్ర కానీ లేదా ఏదైనా యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం కానీ జరిగే అవకాశం కూడా కనపడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగం, శుభకరమైన వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, అలాగే రుణపీడ పరిహారం, రోగనాశనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి శుభయోగాలు. వ్యాపార అభివృద్ధి, విద్యాభివృద్ధి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సంబంధ సౌలభ్యం, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోవడం, అలాగే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయం సాధించగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు ఈ వారంలో. అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారు. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, వివాహ వేడుకల్లో పాలు పంచుకోవడం, షష్ఠి పూర్తి మహోత్సవాలు జరపడం, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, చాలా మంచి ప్రయోజనాలు పొందుకోబోతున్నారు. ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, ఇంట్లోకి అనేక రకాల అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైనటువంటి శుభయోగాలు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ వ్యాపార, వృత్తి, ఉద్యోగాదుల్లో శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఫిబ్రవరి 4వ వారంలో అండి. మరి తప్పకుండా వీరికి ఉద్యోగ లాభం కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? ఈ వారం నాకు తెలిసి మీకు 23, 24 తేదీలలో ఒక మంచి ఉద్యోగ లాభం అయితే ఉందండి. మరి మీకు దానికి అర్హత ఉందా, అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని తెలియదు, కానీ తప్పకుండా ఒక మంచి ఉద్యోగ లాభం అయితే కనబడుతోంది. మంచి ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. అంటే ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారేందుకు కూడా ప్రయత్నం చేయవచ్చు, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్వదేశంలో విద్యార్థులకి ది బెస్ట్ ర్యాంకు, టాప్ ర్యాంక్ వస్తున్నటువంటి రాశులు ఎవరంటే ఈ రాశి వాళ్ళని చెప్పవచ్చు. తప్పకుండా మీకు బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, బ్యాక్లాగ్, అలాగే వార్షిక పరీక్షల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు, మంచి ఉత్తీర్ణత సాధించవచ్చు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం. అయితే ఇక్కడ ఒక మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎప్పుడో ఒక సంబంధం వచ్చింది, ఒక 3 మాసాల క్రితం, అబ్బాయో అమ్మాయో, లేదా అబ్బాయిని అమ్మాయి వద్దనుకుంది, అమ్మాయిని అబ్బాయి వద్దనుకున్నాడు. మళ్ళీ ఆ సంబంధం వస్తుంది, ఇద్దరు ఒకరికొకరు కావాలని కోరుకునే సంబంధం వస్తుంది. మళ్ళీ ఈసారి అదే సంబంధం వస్తుంది, ఇద్దరికి నచ్చుతుంది. అటువంటి ఆశ్చర్యకరమైన సంఘటన కూడా జరిగే అవకాశం. అంటే వివాహ సంబంధ అనుకూలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. మనం రోజువారీ చెప్పుకుంటాం వ్యాపారాలన్నీ, అన్ని వ్యాపారాల్లో కూడా ఒక్కొక్క రోజులో కొన్ని వ్యాపారాల్లో అద్భుతమైన వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఊహించని వ్యాపార విజయాలు, మీ వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించగలిగే అవకాశం కనపడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదంబల ధనాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి వ్యాపార పరంగా అభివృద్ధి, నటినటులకి గొప్ప అవకాశాలు, బుల్లితెర నటులు కంపల్సరిగా వెండి తెర మీద నటించే అవకాశం, ఒక మంచి ముఖ్య పాత్ర పోషించే అవకాశం కనబడుతుంది. మంచి విజయ పరంపర కొనసాగుతుంది. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఈవెంట్ వారికి చాలా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగం. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టవంతమైన శుభజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారి ఫలితాలు. కాస్త రైతన్నలు జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి అప్పులు చేయడం ఒకటి, రసాయనాలు పిచికారి చేయడం ఒకటి మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. అంటే ఈ వారంలో నెగిటివ్ ఫలితాలు ఉన్నాయా? ఏ రాశి వారికి నెగిటివ్ ఫలితాలు లేవు. ఈ ధనుసు రాశి వారికి నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ సామాన్యమైన ఫలితాలు. తల్లిదండ్రుల మాట వింటే విజయం, తల్లిదండ్రుల మాట వినకుండా పెడచెవిన పెట్టి విద్యా నష్టాన్ని, జీవన నష్టాన్ని పొందుకుంటారు. ఎలా? అనవసరపు ప్రేమ కలాపాలలో, దుష్టుల యొక్క సాంగత్యముతో, అనవసర మరకలతో, ఇతర సనాతన ధర్మ వ్యతిరేకులతో మీరు అంట కాగడం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం. అలా ఉండకపోతే అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, తల్లిదండ్రుల ఆశీర్వచన ఫలితం వల్ల మీకు శుభయోగాలు, ధనయోగాన్ని పొందుకుంటారు. బుద్ధి వికాసం బాగా పనిచేస్తుంది, కానీ దుష్టుల వల్ల బుద్ధి
ప్రలోభానికి లోనవుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వరకు ఓకే, మంచిదే, లాభం, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. కానీ లాటరీలు, జూదము మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. పనికి మాలినటువంటి వ్యక్తుల మాటలు నమ్మకండి. దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. నేను ఇప్పుడు రేపు వచ్చేటువంటి గ్రహణం రోజున, రేపు వచ్చేటువంటి మాఘ అమావాస్య రోజున నీకు నేను పూజ చేసి పెడతాను, అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ గా నీకు అమ్మాయిని వల్ల వేసుకోవచ్చు, అబ్బాయిని వల్ల వేసుకోవచ్చు, ఇంకా ఇదేనా చేయొచ్చు, తప్పది. అటువంటి లేదంటే ఒక చండీ హోమం చేస్తాను, అమ్మవారి అనుగ్రహంతో ఏదైతే అనుకుంటున్నామో అది సంకల్పం నెరవేరుతుంది, అది చేయొచ్చు. ఒక లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నాం, జనాకర్షణ వల్ల వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు, రైట్, చేయొచ్చు. ఏమంటే ఇది మూఢనమ్మకం కాదా అండి అంటే ఇదేమి వైదిక గ్రంథాలు అనేటువంటివి కావు. వైదిక గ్రంథాలతో ఒక నమ్మకంతో అమ్మవారిని, గణపతిని ఇద్దరిని పూజిస్తే ఆ యొక్క వ్యాపారంలో ఆకర్షణ శక్తి, అంటే కస్టమర్ రాగానే మన షాపులో వస్తువుల మీద దృష్టి కేంద్రీకరించి సరే ఈ వస్తువు నాకు అనుకూలంగా ఉంటుంది, ఇది కొనుగోలు చేస్తానటువంటి ఆకర్షణ కలగవచ్చు. మనం అమ్మే వస్తువు నాణ్యత బాగుంటుంది, వచ్చే కస్టమర్స్ తో మనం మాట్లాడే విధానం బాగా ఉంటుంది. ఆ విధానం వల్ల, ఆ ప్రేమపూర్వక సహృద వాతావరణం వల్ల చాలా మంచి అనుకూలత ఉంటుంది. అప్పుడు వ్యాపార వృద్ధి పొందుకుంటుంది. మంత్రం అనేది ఇలాంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది తప్ప మంత్రం రాగానే గణపతి మన ద్వారంలో కూర్చొని, లక్ష్మీదేవి కౌంటర్లో కూర్చొని రాగానే వాళ్ళ జేబులోంచి డబ్బులు తీసి మన జేబులోకి వేయదు. ఇలాంటివి చెప్పేవాళ్ళు కొంత ఉంటారు. నేను కర్పూరం పెట్టి నీకు వెలిగిస్తా, నేను తాంత్రిక విద్యలు చేస్తా, ఈ అమావాస్య రోజు నీకు తలకిందులుగా నేను తపస్సు చేసి నీకు హోమగుండులోకి నేనే వెళ్ళిపోతా, ఇలాంటివన్నీ కూడా సరిపోదండి. తాంత్రిక విద్యలు అంత పరిపూర్ణంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు తాంత్రిక విద్యలు చేసేవాళ్ళు తక్కువ ఇప్పుడు లేరు. 50% వచ్చే వాళ్ళకి మిగిలిన 50% రాదు. కాబట్టి అటువంటి తాంత్రిక విద్యల మీద మీరు ఫోకస్ చేసి మీరు నష్టాన్ని పొందుకునే ప్రయత్నం చేయకండి. అందుకన్నా దొంగ జ్యోతిష్కులు, దొంగ వైద్యులు ఎక్కువగా ఉంటారని చెప్పడం. అందుకే చండీ హోమాన్ని చేయవచ్చు, సుదర్శన హోమం చేసుకోవచ్చు, ఆయుష్ హోమం చేయొచ్చు, ధనవయోగం చేయొచ్చు, కుబేర హోమం చేసుకోవచ్చు. ఈ వైదిక గ్రంథాలు ఉన్నాయి. ఇది పరిపూర్ణ పద్ధతి ప్రకారం చేస్తే విజయం పొందుకోవచ్చు. అటువంటివి చేయండి. అంతే తప్ప లేనిపోని మూఢనమ్మకాలు వెళ్ళి ఈ దవడకు శీల గుచ్చుకోండి, అరచేతిలో శీల గుచ్చుకోండి, ఇంకెక్కడైనా వెనకరించి ఏదైనా గుచ్చుకోండి, ఇవి తప్పు. దానివల్ల ప్రయోజనం లేదని విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ రాశి వారికి సామాన్య ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగస్తులు సమయపాలన పాటిస్తే మంచి ఉద్యోగ లాభం, విద్యా లాభం, మంచి ర్యాంకులు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత ఉంటుంది. రైతులందరూ కూడా మంచి లాభం ఉంది. కానీ అధిక రసాయనాలు పిచికారి చేయకండి. సేంద్రియాలు వాడితే లాభం ఉంది బాగా. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. అనవసరంగా అప్పులు చేయకండి. అప్పులు చేసి మీరు ఈ ఎరువులు కొని ఇవన్నీ కొనే ప్రయత్నం చేయకండి. దళారీలతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అందుకే రైతులు జాగ్రత్త అని చెప్పాను మొట్టమొదటిగా. నేను LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు 1కి 10 సార్లు కస్టమర్ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వైద్యులు, వైద్య బృందాల వారి న్యాయవాదులు, దొంగ వైద్యులు మీ యొక్క ఆసుపత్రిలో ఉంటే చెక్ చేసుకోండి, లేదా నష్టం పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు కూడా అనవసర డిబేట్లలో పాల్పంచుకోకండి. దుష్టుల సాంగత్యాన్ని వదిలిపెడితే మంచిది. తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. సోదరులతో సఖ్యతగా ఉండండి. ఆస్తిపాస్తుల గురించి అనవసరంగా రాద్ధాంతం చేసుకోకండి. అందరితో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మంచి లాభాలు ఉన్నాయి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే లాభము, శుభయోగం అంత బ్రహ్మాండం ఉంటుంది. ఈ వారంలో మీకు నెగిటివ్ ఫలితాలు లేవు. అధిక పాజిటివ్ ఫలితాలంటే తప్పకుండా సమయ పాలన, మంచి మాట తీరు, పెద్దల మాట వినడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీలకు, జూదానికి దూరంగా ఉండండి. అనవసర వ్యాపారంలో కొత్త వ్యాపారాలు జోక్యం చేసుకోకండి. కొత్తగా పెట్టుబడులు పెట్టకండి. విదేశాల్లో విస్తరిస్తే మీ వ్యాపారం 3 లాభం వస్తుంది, $1,00,000 కోట్ల వస్తాయి. అబద్ధం. అత్యాశకు లోనవ్వకండి అంతే చెప్పడం. కానీ మీకు శుభయోగం, ధనలాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి లాంటివి కనబడుతున్నాయి. తప్పకుండా ఏదేమైనా భగవంతుని ఆరాధన చేసుకోవడం వల్ల, గణపతిని ఆరాధన చేసుకోవడం వల్ల, అష్టోత్తరం చదవడం వల్ల, గణపతి దేవాలయ సందర్శన వల్ల శుభకరం, మంగళప్రద, ఆనంద యోగాలు ఉంటాయి. భగవద్గీత చదవండి, ఇంకా అదృష్టయోగం ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి ఫిబ్రవరి 4వ వారంలో ఎటువంటి ఫలితాలు కనబడుతున్నాయి? ఏమన్నా ఆర్థిక ఆదాయం ఉందా? తప్పకుండా ఉందండి. అర్థమవుతుందా అన్నట్టుగా ఆర్థిక ఆదాయం ఉందా? అద్భుతంగా ఉంది. తప్పనిసరిగా మీకు మంచి ఆర్థిక లాభాలు, వస్తువాహన సౌలభ్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీ చూడడం వల్ల తప్పకుండా ధనయోగం ఉంది. మీకు అందులో పెట్టుబడి పెట్టవచ్చు. సరే, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. డే ట్రేడింగ్ చేయకండి. ఎందుకంటే డే ట్రేడింగ్ ఎప్పుడైనా ఆ క్షణంలోనే లాభం అంతే. అది ఈ లాటరీలు జూదం కూడా అంతే, ఆ క్షణంలోనే లాభాలు పొందుకుంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి 1 గంటకి లాటరీ ఉండాలి. ఆ 1 గంట లాటరీ ఉన్నప్పుడు ఆ సమయంలో మీకు కనీసం 5 గ్రహాలు ఒకే రేఖ, సరళ రేఖ మీకు రావాలి. అది భాగ్యస్థానంలో ఉండాలి. అప్పుడు మీకు లాటరీ తగులుతుంది. అలాంటివి చెప్పాలంటే మనం రోజు మేము 5-6 గంటలు దాన్ని పనిచేయాలి. అంటే నీ 1 గంట లాటరీ రావడానికి ఏ రాశి వారికి ఏ క్షణంలో వస్తుందో తెలుసుకొని మీకు చెప్పాలంటే ఒక రాశి గురించి మేము 5 గంటలు పనిచేయాలి. అంత సమయం లేదు. కాబట్టి ఈ రోజు ఈ నెంబర్ బాగుంది అని చెప్తుంటారు రోజువారి ఫలితాల్లో మేము. ఈ వారంలో మీకు తప్పనిసరిగా లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనయోగం ఉంది.
షేర్ మార్కెట్ కలిసి వచ్చే అవకాశం ఉంది. రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు, ఇవ్వాల్సిన అప్పులు తీర్చేస్తారు, కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోగలుగుతారు, కొత్త ఉద్యోగాన్ని పొందుకుంటారు, విద్యలో రాణింపు ఉంటుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ప్రమోషన్ రాసే పరీక్షలు కానీ తప్పకుండా మంచి విజయం. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆర్థిక ప్రవృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం. తప్పకుండా ఆస్తి పాస్తుల విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. సోదరుల మధ్య సఖ్యత ఉంటుంది, వివాదాలను తొలగిపోతాయి, కోర్టు వివాదాలు అనుకూలంగా మారతాయి. పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పడుకురాలు పండించే వారికి లాభం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారుల అభివృద్ధి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి వ్యాపారుల అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి శుభయోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలంతో శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా మీకు మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకోగలగడం, ఆర్థిక లాభాన్ని, గృహప్రవేశ యోగ్యతని, ఇంట్లో ఏదన్నా వివాదాలన్నీ కూడా తొలగిపోయి వివాహాది శుభయోగాలు పొందుకునే అవకాశం. ఇది అనేక రకాల ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగేటువంటి శుభమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా ఆనంద యోగం మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక లాభాలు, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కొత్త కాంట్రాక్టులు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కొత్త ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు. మనం రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారాలన్నింటిలో కూడా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, విదేశాలకి, వేరే రాష్ట్రానికి మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం, ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ముఖ్యంగా విద్యా సంబంధ వ్యాపారంలో మాత్రం అద్భుతమైనటువంటి లాభాలు కొనసాగే అవకాశం. అఫ్కోర్స్ ఇక మనకి మద్యపాన వ్యాపారం అనేది, ఆ మద్యపాన వ్యాపారం 300 పువ్వులు 600 కాయలుగా విరాజిల్లుతుంది. అదేతో పాటుగా ఈ విద్యా సంబంధ వ్యాపారం కూడా 30 పువ్వులు 60 కాయలుగా విరాజిల్లే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అద్భుతమైన వ్యాపారంలో ఇప్పుడు విద్యా వ్యాపారం కూడా ఒకటి. ఎంత ఫీజు కడితే అంత మంచిది, ఎంత ఫీజు ఎక్కువ ఉంటే అంత మంచి కాలేజ్, అంత మంచి స్కూల్ అనమాట. సరే, ఏదేమైనా సరే విద్యాభివృద్ధి బాగా ఉంటుంది. విద్యార్థులు కూడా చక్కటి విద్యాలయ అభివృద్ధి, అంటే విద్యా సంబంధ విషయాల్లో అనుకూలత, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షల్లో కానీ విజయం సాధించడం ఖాయం. విదేశాల్లో కూడా మంచి విద్యా అవకాశం మెండుగా ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకుంటారు. విదేశాల్లో నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. విదేశాలలో ఉన్నవారు గృహప్రవేశం లాంటిది చేసే అవకాశం, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం కూడా బలంగా కనబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార లావాదేవీల్లో లాభాలు కనబడుతున్నాయి. అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. ప్రశాంతమైన వాతావరణం, రోగనాశనం, రుణ విమోచనం, రాజకీయ నాయకులకు అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. కాదు అనుకున్న పని లేదు ఈ వారంలో, ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభంలో అనుకూలత ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. ప్రతి వ్యాపారంలో కూడా ఆనందమయ సుఖజీవనం, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, వివాహ యోగము, సోదరుల వల్ల ఆస్తి లాభము, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమస్య అవకాశం, రాజకీయ నాయకులకి అద్భుతమైన పదవి లభించారు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభదాయకమైన స్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న వ్యాపార లాభం, వృత్తిద్యోగ లాభాలు పొందుకోవడం, వీసా సంబంధ సౌలభ్యం, మాతాపిత సౌకర్యం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అదృష్టవంతమైన శుభవారంగా చెప్పవచ్చు. వీరికి ప్రతి వారం కూడా ధనగనక వస్తువాహన ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? దాదాపుగా మీనరాశి వారికి కొంత సామాన్య ఫలితాలు కనబడుతున్నా పర్వాలేదు. పెద్దల మాట వినడం వల్ల, ముఖ్యంగా ఉపాధ్యాయుల మాట వినడం వల్ల విద్యాభివృద్ధి, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఆరోగ్య లాభం ఉంది. కాకపోతే చెడ్డవారితో స్నేహం వల్ల, సావాస దోషం వల్ల, అనవసరపు మనం మద్యపానం వల్ల ప్రమాదంలో పడే అవకాశం. మిడ్ నైట్ బిర్యానీలు, మిడ్ నైట్ పబ్బులు, ఇంకా ఆడవాళ్ళు చెడ్డీలు మిడ్డీలు వేసుకొని బయట తిరిగితే మానం పోకపోతే ఏం పోతుంది అక్కడ? కాబట్టి ఇటువంటి దుష్టుల సావాసం నష్టాన్ని, అవమానాన్ని కలిగిస్తుంది, సూచిస్తుంది. మరి ఏం చేయను?
చెప్పకుండా ఉండేందుకు నా నోరు ఆగదు. మరి నాకేమో కాస్త నోరు ఎక్కువ, చెప్తే అవతల వినరు అనుకుంటే నెగిటివ్ కామెంట్ చేయగానే నేను దానికి కౌంటర్ ఇస్తుంటాను, వదిలిపెట్టను. అరే నీ తల్లిదండ్రులు చెప్పేది ఇదే మాట, పోలీసు వాళ్ళు చెప్పేది ఇదే మాట, బయట రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెప్పేది ఇదే మాట, పక్కవాడు చెప్పే మాట ఇదే మాట. మరి మందు ఎందుకు కొడతావరా, మందు కొట్టకరా, ఆ డ్రెస్ ఏంట్రా, ఆ దరిద్రం ఏంట్రా, నీ అంగాంగ సౌష్ఠవాలు కనిపించే అవసరం ఆడపిల్లకి ఏముంది, డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఆడపిల్లలు అంటే ఎందుకు, మగవాడు కూడా చెడ్డీలు మిడ్డీలు వేసుకొని బెడదడం ఎందుకురా, ఈ విధవ మాటలు కాకపోతే, విధవ కార్యాలు కాకపోతే. ఇటువంటి వాటి వల్ల పరువు పోటున్న అవకాశం, నీ పరువు నువ్వు తీసుకునే పర్వాలేదు, నీ వల్ల తల్లిదండ్రుల పరువు కూడా పోతుంది. కాబట్టి దుష్టులకి, దుర్మార్గులకి, సనాతన ధర్మానికి వ్యతిరేకమైన వాళ్ళకి దూరంగా ఉండండి. వెస్టర్న్ కల్చర్ దేంట్లో ఉపయోగించుకోవాలి, విజ్ఞానంలో ఉపయోగించుకోవాలి. వెస్టర్న్ కల్చర్ని మన సంప్రదాయంతో కలపకూడదు. మన సంప్రదాయమే శ్రేష్టమైనది, దాంట్లో మాత్రమే ఉండండి. సనాతన సంప్రదాయానికి మించిన సంప్రదాయము లేదు, అటువంటి సంప్రదాయంలో మాత్రమే ఉండండి. దానివల్లనే మనకి అష్టైశ్వర్య ప్రాప్తి ఉంది. అందుకే ఈ వారంలో సామాన్య ఫలితాలు కాబట్టి మీరు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం, హద్దుల్లో ఉండడం, మన విషయంలో మాత్రం జోక్యం చేసుకొని పక్క వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకపోవడం, వృత్తి ఉద్యోగాలు జాగ్రత్తగా ఉండడం, ఉద్యోగ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం. విద్యార్థులు మీ పరీక్షలు మీ వారికి మాత్రమే చూసుకోండి, పక్కవాడి పరీక్షలు మనకు అనవసరం. లేదండి నా బెస్ట్ ఫ్రెండ్ చూపిస్తాను, వాడికి 90 మార్కులు వస్తాయి, నీకు 40 వస్తాయి. వాడు కాపీ కొట్టి పాడు రాస్తాడు, కొద్దిగా పక్కవాడి దాంట్లో రాస్తాడు, నీ దాంట్లో రాస్తాడు, వాడు 90 వస్తాయి, 40 వస్తాయి. కాబట్టి నీకు మార్కులు బాగా రావాలని నువ్వు, ఇది జీవన పోరాటం, ఎవరి జీవన పోరాటం వాళ్ళదే, గెలవాలంతే. గెలవడం కోసం తన పర భేదాలు అక్కర్లా, అందరు సమానమే, మన వైపు వెళ్ళిపోదాం, అప్పుడు బాగుంటుంది. అందుకే సామాన్య ఫలితాలు అన్నాను. నిరంతర కృషి, నీ బాధ్యత, నీ చదువు, నీ హద్దులు, నీ సంప్రదాయం, నీ పద్ధతి పాటిస్తే విజయ పరంపర. సినిమా రంగంలో గానీ, రాజకీయ రంగంలో గానీ, కళాకారులు, క్రీడాకారులు గానీ జాగ్రత్తగా ఉంటే పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చు. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్ కూడా కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ అధికంగా కొటేషన్లు వేసేసి మనమే దొబ్బేద్దాం అనుకుంటే కష్టం. ఒకదానికి ఒక పద్ధతి, ఎంతవరకు మన లాభాన్ని స్వీకరించాలి, అటువంటి వాటిల్లో ముందుండే ప్రయత్నం చేయండి. తద్వారా మనకి అనుకూలంగా శుభపరిణామాలు ఉంటాయి. ఇక వివాహ సంబంధ వేడుకలు జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండి అతి సర్వత్రా వర్జేత్. మనం ఎంజాయ్ చేయాలి, కానీ మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎంజాయ్ చేయాలి. అవతలి వాళ్ళు రెచ్చగొట్టే ఎంజాయ్మెంట్ అక్కర్లేదు. అందులోనూ పక్కవాడి పెళ్లి విషయంలో మన సొంత పెత్తనాలు వద్దు, అది జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహ సంబంధ విషయాల్లో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, అధికంగా మాట్లాడకూడదు. కొత్త వ్యాపారంలో ఎంటర్ అవ్వకపోవడం మంచిది. భాగస్వామి జాగ్రత్తగా ఉండండి. రైతన్నలు మధ్యదళాలను సంప్రదించకండి. సేంద్రియ ఎరువులు మాత్రం వాడండి, రసాయనాలు చల్లకండి. అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్ కిరణం వ్యాపారం అభివృద్ధి ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందిన అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలికి లాభమే, కానీ ఓటీపీలు ఎవరికి చెప్పకండి. ఆర్థిక విషయాల గురించి చర్చించకండి. కుటుంబ రహస్యాలు బయట పెట్టకండి. అప్పుడు మీకు సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు ఉంటాయి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు అనవసర డిబేట్లకు వెళ్ళకండి. పర్లేదు, మీ యొక్క వాక్యాలు చెప్పవచ్చు, మీరు వేదపారాయణ చేయవచ్చు, కులవృత్తులతో జాగ్రత్తగా ఉండవచ్చు, అన్ని రకాలనే. కానీ అనవసరంగా డిబేట్లలో పాలు పంచుకోకండి, కొద్దిగా అవమానాలు పొందుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. రొయ్యలు, చేపలు చెల్లేవారు జాగ్రత్త. వ్యాపారం బాగుంది, వెనుక ముందు ఆలోచించుకొని వ్యాపారం చేస్తే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ వారంలో మీకు సామాన్య ఫలితాలు కనబడుతుంది. భగవద్ ఆరాధన, భగవద్గీత పారాయణం చేయడం వల్ల తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. పెద్దవాళ్ళ మాట వినడం వల్ల ప్రయోజనాన్ని, ప్రశాంతతని, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయాన ప్రాప్తి పొందుకునే అవకాశం. విదేశాల్లో ఉన్న వారికి ఈ వీసా సంబంధం కొద్దిగా సవాళ్లు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఒకసారి జన్మజాతకం చూయించుకోండి, చాలా మంచిది. తప్పకుండా అనుకూలవంతమైన ఫలితాలు పొందుకోవచ్చును. ఈ వారం ప్రతి వారం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని, 6 మాసాల్లో మనము 10 లక్షల సబ్స్క్రైబ్, అంటే 1 మిలియన్ సబ్స్క్రైబ్ వెళ్ళాలని మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ మరొకసారి ప్రేమతో మీ కిరణ్ శర్మ.